హలో, ఏం పనేం అవ్వలేదు. ఎలా ఉంటాం ఇందులోని? నీకు బుధవారం కల్లా పని అయిపోవాలని చెప్పాం. కొంచెం గోళ్ళ వాటర్ లేట్ అయ్యింది సార్. పని ఒప్పుకున్నప్పుడు నీకు తెలియాలి కదా, గోడ ఆరాలి, నీళ్ళు వేయాలి అని తెలియాలి కదా. అప్పుడు అలా చెప్తావు అయిపోద్దని. అప్పుడు నువ్వు అయిపోతుంది కాబట్టి మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. ఇప్పుడు ఊరికి పోకూడదని అలా చెప్పుకుంటాం సార్. ఇప్పుడు నీకు మేము ఇక్కడ ఇంట్లో ఉండగలమా? అయినా ఇది మీకు ఇక్కడ నేను 9 ఇంచులు ఉంచమన్నాను, అవును సార్. మీరు 4 ఇంచులు ఉంచారు. ఇక్కడ దీనికి ఇది కలదు. ఇప్పుడు ఈ గోడ ఎక్కడ కట్ చేస్తావు నువ్వు, నీకు 9 ఇంచులు పెట్టావు, నువ్వు 6 ఇంచులు పెట్టమని చెప్పాను. అంత ఎందుకు నాకు గ్యాప్? అక్కడ బాక్స్ లెవెల్ కావాలని పెట్టాను సార్. అలాగే ఆ బాక్స్ లెవెల్ కా? ఆ బాక్స్ లెవెల్ కి అదెందుకు లెవెల్ గా ఉండడం? హాఫ్ ఉంటే బాగుంటదని. అమ్మా నేను చెప్తాను ఇలాంటివన్నీ, నువ్వు నాకు చెప్పేస్తున్నావు. నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా? సరే, ఈ కార్పెంటర్లు ఉన్నారా? ఉన్నారు సార్. మామూలుగా గోడ మనకి ఆడడానికి అన్నాలు పడుతుంది, ఒక వారం పడుతుంది సార్. ఆరుకుంటే పని స్టార్ట్ చేసుకోవచ్చా? లేదు సార్, స్క్రూ పట్టదు సార్. ఏం ప్లానింగ్ చేసావు శరత్ నువ్వు? సో యూటిలిటీ మొత్తం అయిపోయిందా? అయిపోయింది సార్. వాడుకోవచ్చా కిచెన్? అంటే ఇంకా గ్రానైట్ వర్క్ ఉంది మేడం, తర్వాత ప్లంబింగ్ వర్క్ కూడా ఉంది. 2 days అవుతుంది. శరత్, మన పరిస్థితి ఏం శరత్? నాకు ఓ మై గాడ్, ఈ పని అంతా అయిపోయిందిరా. ఎక్కడైపోయింది? ఈ వర్క్ అవ్వదు కదా. ఈ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది కదా శివ? సార్ వుడ్ వర్క్ అంతా అయిపోయింది సార్. ఈ హైట్ ఎంత పెట్టారు? అంటే మేడం కొంచెం హైట్ సార్. నువ్వు ఎలాగో చెయ్యవు కదా, నేనే కదా చేసుకోవాలి. నువ్వు చేస్తావు ఇక్కడ, నీకు పర్లేదు, నీకెందుకు అంటున్నావు? హైట్ కి నాకేట్ సంబంధం? అంతే కదా, నేనే కదా నీకరా పొడుగు. మన పరిస్థితి ఏం శరత్? ఇంట్లో ఇలా ఉండలేమే. ఇంట్లో ఉండలేంలే, నాకు తెలుసు. చెప్పాను వద్దు అని, అనవసరంగా మొదలు పెట్టించే పని అంతాను. ఎవడు అడిగాడే యూటిలిటీ గురించి? యూటిలిటీ ఒకటి కావాలి నాకు, అది ఊడిపోతే ఎప్పుడో నా కాలు మీద పడుతుంది కాబట్టి. మరి పౌడర్ రూమ్ మార్చుకోవాలని చెప్పావా? చేయించుడు అన్ని కలిపి చేయించుకుంటావా? ఇప్పుడు ఏం చేద్దాం అని ప్లాను? మీ అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. అమ్మాయిల ఇంట్లో షీరో ఉండలేడు కదా రష్ తోటి. నీళ్ళేం పిల్లలేదండి భావన మీద వాళ్ళు డిన్నర్కి రమ్మన్నారు, వెళ్ళి ఉండిపోతావా? అది ఏం చేద్దాం? నాకు తెలియదే, తిక్కుమాలి పెంట పని తెచ్చా ఉంటుంది. నీకోసమే కదా నిషా, వేడి ఏ సిలిండర్ రిపేర్కి ఇచ్చావు. నీకోసమే కదా నిషా నేను ఏం చేసినా. ఏంటి, నేను వద్దన్నాను, నా కోసం చేపిస్తున్నావా? ఫస్ట్ నేను స్నానం చేయాలి. మన బెడ్రూమ్ లో బాత్రూమ్ లోకి ఆ రూమ్ చూసి ఎలాగుందో ఇలాగో మెల్లికి వెళ్ళిపోయి స్నానం చేసుకోవే బాబు. దూరాలి, నేను చిన్న పావులో తయారవ్వాలి, నేను అక్కడికి వెళ్ళాలని. ఒక పని చేయ నిషా, చెప్పు. నువ్వు పిల్లలు మీ అమ్మ ఇంటికి వెళ్ళిపోండి. నాకు తెలుసు, నాకు తెలుసు. నేను ఇక్కడ ఏదో నా బాధలు నేను పడతాను. నీకేం పోయింది? పంపించినావా నీ ప్లాన్? ఉండే దుమ్ములో నాకేటి. ప్లీజ్ నేను ఉంటాను, నేను నీతోటే ఉంటాను, కానీ రేపు ప్లేస్ ఏదో సెట్ చేయి. ఆ సోఫా తీస్తాను, ఒకటి బయట వేస్తాను, లోపలికి వెళ్ళి స్నానం చేసుకో. వాళ్ళు డిన్నర్ పిలిచారు కదా, నేను సెట్ చేస్తాను, నువ్వు కామ్గా ఉండు అక్కడ. ఓకే, ఈరోజు ఫస్ట్ ఎక్కడ దగ్గర ఉందాం, తర్వాత ఆలోచించుకుందాం. అమ్మా ప్రశాంతంగా ఉంది. అదే మీ ఇంట్లో చూసేటప్పటికి మరి మొత్తం అంతా మట్టి మట్టి కింద ఉంటది. చాలా ఇబ్బందిగా ఉంది. నేను యాక్చువల్గా పని పూర్తి అయిపోతుంది, మనం వచ్చే లోపు సివిల్ పని అయిపోతుంది అని చెప్పి స్టార్ట్ చేయించారు. వీళ్ళంచి మధ్యలో 1.5 days సెలవు పెట్టారు. అంతా థ్యాంక్ యూ సో మచ్ భావన, డిన్నర్ పిలిచి నాకు చాలా పెద్ద హెల్ప్ చేసావు తెలుసా. నేనే చెప్పాను, ఇంక మధ్యాహ్నం అంతా ట్రావెల్ చేసి వస్తున్నారు కదా, సాయంత్రం డిన్నర్ పెట్టేయని. అంటే అక్కడ ఇంట్లో తినే పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి కూడా లేదు, ఉండే పరిస్థితి లేదు, పడుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అదే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. పిల్లలు ఏం ఇబ్బంది పడిపోతున్నారు. మీ మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మీరు. అంటే మమ్మీకి ఒక కుక్ ఉంది, ఆ కుక్కి మా షీరోకి పడదనమాట. ఆ కుక్క కోసమే కార్లో హైదరాబాద్ వెళ్ళాం, ఆ కుక్క కోసమే ఎయిర్బిఎన్బిలో ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఆ కుక్క కోసం మా అత్తగారింటికి వెళ్ళలేకపోతున్నాం. చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ అది. మీరంటే ఏదో ఈ రాత్రికి భోజనం పిలిచారు కదా, రోజు పిల్లరు కదా ఎవరు, అలాగా ఏదో చూడాలి, సెట్ చేయాలి. ఏదో మక్కాల ఇల్లు ఉంది సాగర్ నగర్ దగ్గర, దూరం అయిపోతుంది కదా బాగా అక్కడి నుంచి ఇక్కడికి. సాగర్ నగర్ పర్వాలేదులే, లేకపోతే పనులు అవ్వట్లేదు, అది ప్రాబ్లం. అది మాటికి రాలేం కదా పిలిచిగానే. ఇంతకీ దగ్గరలో ఎక్కడ ఉంటారైతే? అంటే చాలా మంది ఫ్రెండ్స్ రమ్మంటున్నారు, మీకు తెలుసు కదా, నేను అందరి ఇళ్ళలో ఉండలేను, నాకు అసలే కొంచెం మొహమాటం, అన్నిటికంటే సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువ నాకు. అవసరమైనప్పుడు తప్పేది ఏముందిలే, వెళ్ళండి. లేదు నేను అస్సలు అక్కడ దుమ్ములో తుడుచుకొని పడుకుంటానేమో కానీ వేరే ఎవరెవరో ఇంటికి వెళ్ళి ఉండలేను, నేను అస్సలు ఉండలేను. మీలాంటి ఫ్రెండ్స్ ఎవరైనా పిలిస్తే పర్వాలేదు, కానీ ఎవరో ఇంట్లో నేను అస్సలు ఉండలేను. అర్థం అవ్వట్లేదు మీకు, ఇక్కడ ఇంట్లో ఉండొచ్చా అని అడుగుతున్నారు.
ఏంటి ఇక్కడ ఉంటామంటున్నారా మన ఇంట్లో మీరు? అంటే బాగుంటది ఇక్కడ ఉంటా అని. నేను మీకు అర్థం అవ్వలేదా నేను లేదు. చెప్పింది? మిథున్కి ఏదన్నా ఇండైరెక్ట్ గా చెప్తే అర్థం అవ్వదు, డైరెక్ట్ గానే చెప్పాలి. ఓ అవునా? సో అదే అంటే మీకు ఓకే అంటే ఒక బెడ్రూమ్ ఒక రోజే, ఒక్క రోజు ఉండి రేపటికంతా నేను క్లీన్ చేయించేస్తాను. హ్యాపీగా అసలు మన ఇంట్లో మీరు ఖచ్చితంగా ఉండొచ్చు. మనకి ఏదైనా డైరెక్ట్ కదా, మీరు చెప్తుంటే అర్థం కాలే ఎవరింట్లో ఉంటారా, దగ్గరలో ఎక్కడ ఉండొచ్చా, ఇలా ఆలోచిస్తున్నాను నేను. అంటే మీరు డైరెక్ట్, నేను ఇండైరెక్ట్. సరిపోయారు ఇద్దరును. డిన్నర్ ఏం చేశారు? చికెన్ బిర్యానీ, మటన్ కర్రీ. ఫేవరెట్. సూపర్. నాకు తెలుసు మీకు మటన్ అంటే ఇష్టం అని, అందుకనే చేశా. నాకు ఇష్టమే కానీ ఎక్కువ తినను. ఏ రేట్ ఎక్కువనా ఏంటి? నేను డబ్బులకేం ఆలోచించనండి. ఉమ్. అవసరమైతే కిడ్నీ వాళ్ళు ఎవరు ఇచ్చేస్తాం కానీ డబ్బులకి అసలు ఏం ఆలోచన. థ్యాంక్ యూ. మా అక్కతే ఏ బెడ్రూమ్ ఇస్తున్నారు? ఇప్పుడు మీరు ఒక బెడ్రూమ్ లో పడుకుంటారా? ఎందుకు? మీకు ఒక రూము, పిల్లలకు ఒక రూము, మాకు ఒక రూము. డైరెక్ట్ గా చెప్పు. అంటే మా పిల్లలు మేము కలిపి పడుకోం. పిల్లలకి అలవాటు లేదు అలాగా. పిల్లలకి ఇష్టం లేదు. ఇష్టం ఉండదు అలాగా. సో మీకు ఓకే అంటే మీరు మీ పిల్లలు ఒక బెడ్రూమ్ లో పడుకోండి, మీకు అలవాటే కదా. మా పిల్లలకు ఒక బెడ్రూమ్ ఇచ్చేయండి, మాకు ఒక బెడ్రూమ్ ఇచ్చేయండి. అంటే అందుకే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను, కన్ఫ్యూజన్ లేకుండా. ఒక్క రోజుకే కదా పని, అడ్జస్ట్ అవుదాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఉద్దేశం అస్సలు లేదు మాకు. అంటే ప్లస్ మా షీరో ఉన్నాడు కదా, ఆడు కూడా మాతోనే పడుకుంటాడు. మీతో పాటు మంచం మీద పడుకుంటాడా? ఆ. చాలా డిసిప్లైన్డ్. సుస్సు గట్ట కావాలంటే నన్ను లేపుతాడు. ఇద్దరు కలిసి పోస్తారా ఏంటి? నేను లోపల ఆడు బయట పోస్తాను. అంత డైరెక్ట్ గా చెప్పక్కర్లేదు. అతనికి అర్థం అవ్వదు కదరా. సర్లే చల్లగైపోతుంది బిర్యానీ. పిల్లలకి చెప్పి ఎవ్రీథింగ్ ఇస్ సార్టెడ్ అని, ఓకేనా? నీకు ఎందుకురా, నేను ఉన్నాను కదా. నువ్వు ధైర్యం ఉంది కానీ సెట్ చేస్తాను నేను. పిల్లలు పడుకున్నారు కదా, పిల్లలు బాగానే ఉన్నారు కదా. బాగోదేమో శరత్. నిషా, ఇన్ని సంవత్సరాల నుంచి రోజు మన ఇంటికి వస్తున్నారా, ఒక్కసారి వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం, వాళ్ళకి మన ఇంట్లో ఎవరు అలా ఉండలేదు కదా. మన ఇంటికి వస్తుంటారు కదా, మనం కూడా అప్పుడప్పుడు మనుషులను వాడుకోవాలి. ఏం వాడకవయ్యా? వాడుకోవడం కూడా ఒక ఆర్ట్ తెలుసా? అది మనకు లేదులే. నాకుంది. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాగానే పడుకున్నారా? యా బానే పడుకుంది. టిఫిన్ దోశలు రెడీ చేశాను, ఓకే కదా? యా దోశలు అబ్సల్యూట్లీ ఫైన్. కోకోనట్ చట్నీ వచ్చేయండి. చట్నీ ఏమొద్దు. చట్నీ వద్దా? మరి ఎలా తింటారు? కొంచెం చికెన్ కర్రీ చేసేస్తే, దోశ చికెన్ కర్రీ బాగా ఇష్టం నిషాకి. చికెనా? ఇప్పుడు చికెన్ ఇప్పటికిప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? బ్లింకెట్ లో పెట్టి వెంటనే వచ్చేస్తుంది. చెయ్యాలి కూడా కదా, టైం నువ్వు పడుతుంది. పెట్టిరా, పెట్టేసి సిఓడి పెట్టేసి. పెట్టేస్తా, నేను పెట్టుకుంటాలేండి. అడ్రస్ సేవ్ చేస్తుంది కదా. ఓకే సరే. సరే రెడీ అయిపోయింది. ఓకే. ఎంత బాగా అడుగుతావు శరత్. ఓ థ్యాంక్ యూ. వేడిగా ఉందా? మరి కొబ్బరి చట్నీ ఏం చేయలేదా? మీరు చికెన్ కావాలన్నారు కదా. కరెక్టే. అంటే నాన్ వెజ్ టిఫిన్ అన్నారని కరెక్టే. నాన్ వెజ్ టిఫిన్ పక్కన కొబ్బరి చట్నీయో పల్లి చట్నీ అది ఉండాలి కదా. మీకు అన్ని క్లియర్ గా చెప్పాలంటే, సారీ మీకు అన్ని డైరెక్ట్ గా చెప్పాలంటే ఎలాగండి? మధ్యాహ్నం అది ఎందుకు పెడతారు చికెన్ కర్రీ? మధ్యాహ్నం వేరేగా చేస్తారు కదా. చికెన్ ఫ్రై లాంటిది ఏమైనా చేయాలా? ఓ మధ్యాహ్నానికి ఉంటున్నారా? ఉంటున్నారంట, అదేగా చెప్తున్నారు. ఇంట్లోనే పచ్చడి ఉంది కదా, మేము మంచి పచ్చడి తెస్తాం. మధ్యాహ్నం లంచ్కి వేడి అన్నం ఆవకాయ కలిపితే చాలా బాగుంటది. మీకు కొంచెం చికెన్ ఫ్రై రసం కావాలి. నీకు రసం వేడిగా, టమాటా రసం అమ్మా. పచ్చడి మీరు తెస్తారా? తెస్తాం. ఉంది. ముద్దపప్పు, చికెన్ ఫ్రై, రసము చేయాలా? మేము ఫుడ్కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వమండి. లైట్గా ఏది ఉంటే తినేస్తాం. అలాగే అసలు ఏదో అంటే చందమ్మ చూసారా, తినడం కోసం బతుకుతారు. మేము అలా కాదు, బతకడం కోసం తింటాం. మా ఫీలింగ్ అలాగే ఉందండి మీ గురించి. అర్థం అవుతాను. నిషా, ఈ కాఫీ పెట్టిన లోపు ఒకసారి వెళ్ళి ఆ గోడలు తడిపేర్లో చూసుకొని వచ్చిరా. పెద్ద మగ్గు తయ్యొచ్చు కదా, గ్లాస్ తో వేస్తున్నావేంటి? ఎవరి పని? మన ఇంట్లో పనే కదా. నువ్వు పొడవు కదా, నీకు అంతే కదా. నేను కూర్చోడం కావాలి కదా, ఏదో ఒకటి. ఎలాగో క్లీనింగ్ చేయించుకుంటాం కదా మనం. తెల్లవారి లెగ్గానే
మనం ఎలాగైతే బ్రష్ స్నానం చేసుకుంటామో గోడకు కూడా స్నానం చేయాలి, లేకపోతే డ్రై అయిపోతాయి. నిజమే. సబ్బు రాయి పర్లేదు. వాటరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంత అందరితో ఎంతమందితో ఫోన్ మాట్లాడుతాను. కార్పెంటర్ వాళ్ళు, ఈ టైల్ మేస్ను, ఈ మేస్త్రులు, ఆ ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, ఆ గ్రానైట్ వర్కర్లు అందరూ కోఆర్డినేట్ చేసాక తలపైన తోక్కొచ్చేస్తుంది. 9 అయింది, ఎవరు రాలేదు ఇంకాను. ఫోన్ చేస్తున్నాను సూపర్వైజర్కి, ఈడు ఎప్పుడు ఫోన్ ఎత్తాడు. ఈడు వెనక పక్క గోడ ఎవడ తడుపుతాడు. ఏదో అంటే ఏదో నాకు పని చెప్పాలని చెప్తావు, చేసుకోవచ్చు కదా. పని చెప్పాలని చెప్పడం ఏంటి శరత్? నేను మోసుకోలేకపోతే నడుము నొప్పి వచ్చేస్తుంది. అమ్మని అమ్మ, ఏదో ఒక గోడ తడిపిసాక హలో కాదు, ఇప్పుడు రావంటే ఎలాగవుతుంది? మొత్తం బాత్రూమ్ అంతా కొట్టాం ఇక్కడ మనం. ఆ ప్లంబర్ వస్తున్నాడు, ఆ ప్లంబర్ వచ్చినప్పుడు కంపల్సరీ మేస్త్రి ఉండాలి. మీకు ఒకసారి వచ్చి నువ్వు మా ఇంట్లో ఉంటే నీకు అర్థమవుతుంది పరిస్థితి ఏంటో. నువ్వు ఊరికి ముందు అడ్వాన్స్ ఇచ్చావు, వాళ్ళ చుట్టూ మనం తిరుగుతున్నాం. ఇప్పుడు సండే ఎలాగో సెలవు తీసుకుంటున్నారు కదా, మళ్ళీ మధ్యలో ఈ ఫంక్షన్లు ఏంటి? ఆ మేస్త్రులట వాళ్ళ ఊర్లో ఏదో ఫంక్షన్ అట, ఎవరో అమ్మాయి పెద్ద పిల్ల అయిందట, మొత్తం ఎవరు రారట. ఇప్పుడు ఈ ప్లంబర్ రావద్దని చెప్పాలి. నిషా ఎలాగైనా ఈరోజు వెళ్ళాం, మనకు తెలుసు కదా ఎక్కడే. ఇంకేం కమిట్మెంట్స్ ఉండవా? వాళ్ళు ఎత్తి మీద కూర్చుంటున్నాం మనం. అంటే డిమాండ్స్ ఒకటి అలా కాదు, దోస్తులు చికెన్ ఇది అది అడుగుతున్నాం. సరదాగా ఏడిపిస్తున్నాను వాళ్ళని. అర్థం కావాలి. పర్లేదులే నిషా, వాళ్ళు మండి బోల్సర్లు వచ్చి తిన్నారు. నువ్వు కన్విన్స్ చేసుకో. నీకు ఎందుకే, నేను మేనేజ్ చేస్తాను కదా, నాకు వదిలేసేవన్నీ. నేను పదా కాఫీ లైట్గా పెట్టమన్నారా? సరైనది తాగలేకపోతే రోజంతా చిరాకు ఉంటుంది. మీ బెడ్రూమ్స్ క్లీనింగ్ అది అంతా అయిపోయిందా? లేకపోతే మా ఆఫీస్లో ఉంటారు పని వాళ్ళు, వాళ్ళని పంపిస్తే సాయంత్రం కల్లా రెడీ చేస్తారు. అట్లీస్ట్ మీరు రాత్రికి అక్కడ పడుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. అసలు బాగాలేదు పరిస్థితి ఇంట్లో. అంటే హాల్స్ అన్ని ఫుల్ గా ఉన్నాయండి, మట్టి రాళ్ళు అన్ని. అవి క్లీన్ చేయాలి కదా. మొత్తం సోఫాలు గీఫాలన్నీ బెడ్రూమ్లో పెట్టేశారు. సో బయటకు వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఏదో అలా వెళ్ళి బట్టలు అవి తీసుకోగలుగుతున్నాం తప్పితే, కానీ పడుకోవడం అది ఇది అంటే కూడా కష్టం. ప్లస్ ఏసీలు కూడా సర్వీసింగ్కి ఇచ్చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను నేను. ఎలా ఒక రోజులో ఈ రోజు సాయంత్రం లోపు ఎక్కడ అవ్వదు, అదే ఆలోచిస్తున్నాం. ఒక 2 రోజులలో సెట్ అయిపోతుంది. మీకు తెలుసు కదా ఈ పనులన్నీ మనం అనుకున్నట్టు అవ్వవు. వాళ్ళు అలా నాన్స్తున్నారు అలా. అతను బిల్డరే కదా, అతనికి తెలుసు కదా సివిల్ వర్క్స్ ఎలాగా లేట్ అవుతుంటాయో అంతా. మీరు ఇంట్లోనే ఉండి అసలు ఇవన్నీ చేయించుకోవాలనుకున్నా. అదే చేసిన పెద్ద తప్పు అండి. ఇంట్లో ఉండి ఇలాంటి పనులు చేయించుకోకూడదు. చూస్తున్నారు ఎంత ఇబ్బంది పడుతున్నామో, మా వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాం. లక్కీగా వీళ్ళు ఉన్నారు, లేకపోతే ఎంత ఇబ్బంది అయిపోయేది మాకు. నేను ప్రశాంతంగా ఉంది. మా అమ్మకి అదే ఫోన్ చేసి చెప్తున్నాను, అమ్మ దేవుడు పంపించాడమ్మా మిథున భావన వాళ్ళని మా ఫ్లోర్ లోకి, లేదంటే ఎంత ఇబ్బంది పడిపోయే వాళ్ళం నిజంగా. అంటే మనం చేసిన పూజలు పుణ్యాలు ఊరికే పోవు. దేవుడు మీ రూపంలో మాకు చూసారు ఎలా సాయం చేస్తున్నాడో. పూజలు చేయమని అందుకే నీకు చెప్తా, మనకి మంచి జరుగుతుంది కదా. పూజలు కంపల్సరీ రోజు పొద్దున్న లెగ్గానే పూజ చేసుకోవాలి అని. నిజంగా తెలుసా, మీరు వెరీ లక్కీ మీరు ఇక్కడ ఉండడం. ఇంకొక 2 రోజులు అంతే, 2 రోజుల్లో సెట్ అయిపోతుంది. ఇంకేమంటాను మరి, ఏం చేస్తాం. దొరికిపోయి ఓకే తెలుసు, అంటే నాకు తెలుసు మీరు వద్దనే మనుషులు కాదు. సునీల్ వెల్కమ్. గుర్తుపట్టావా? ఆయన చూశాను నా యూట్యూబ్ లో శరత్ నిషా. ఓ హాయ్ హాయ్ హాయ్. సునీల్ అండి మా ఫ్రెండ్. మీరు బయటే బాగున్నారండి, వీడియోలో ఎంత కనబడతారు. సన్నంగా ఉన్నారు బయట. స్క్రీన్ మీద కదండి, టీవీ కదా, కెమెరాలు క్లోజ్ ఉంటే పెద్దగా ఉంటాం. మీరైతే ఇంకా ఎంత కనిపిస్తారు. ఎలా చెప్తాను అలాగ ఎలా మాట్లాడతారు. సరే మీరు చూడండి, మాకు కొంచెం ఇల్లు అన్ని చూసుకొని వస్తాం. లంచ్ ఫిష్ పులుసు, చికెన్ ఫ్రై, ఎగ్ కర్రీ,
ఫ్రైడ్ రైస్ ఇది ఇంట్లోదా బయటదా అండి? అది మిథున్ చేశాడు. సర్లేదు, నాకు వద్దులేండి. సాంబార్ చేయలేదా? ఇన్ని కర్రీస్ ఉన్నాయి కదా, సాంబార్ వద్దనుకున్నా. మీకు బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాం మేము. ఈ ముందు శరత్ మరి మీరు ఇంకెన్ని రోజులు? వారం 10 ఇంకొక వారం 10 రోజులు పని అవుతుంది. పర్వాలేదు ఉండండి, అది ఏముంది 1 వీకే కదా. మీ మదర్ వాళ్ళు కూడా వస్తా అన్నారు. వస్తానన్నారు. మధురాలు ఇక్కడే కదా, నెక్స్ట్ వీక్ రమ్మానండి, మా పని అయిపోద్ది కదా అప్పటికల్లా. ఏం తింటావు నువ్వు? ఆమ్లెట్సా? ఆమ్లెట్స్ లేవండి. సరిపోయారా బాబు, అబ్బా కొడుకు ఇద్దరు. ఎంతసేపు లేరు ఆంటీ వేసేస్తారు. కోడికి అమ్ముంది, చేప ఉంది, ఈ తిను ఈ పూటకి. ఆమ్లెట్ కావాలి నాకు. వారం ఉంటే ఓకే అన్నావు కదా, వెళ్ళి తినేసేయచ్చా? ఇప్పుడే వెళ్ళేసేయాలా? మధ్యలో లెక్కదులేండి, అయిన తర్వాత వేయండి. అందరికి చికెన్ తినమ్మా, ఆంటీ వేస్తారులే. నాకు కొంచెం రైస్ ఇవ్వండి. ఇలాగా రైస్ వేడిగా ఉందా? శరత్ వేడిగా ఉంటేనే తింటారండి. ఇప్పుడే చేసామండి. మీరు అంటే ఫోన్ చేస్తే చెప్తాం ఎన్ని గంటలకు వస్తామో, ఆ టైంకి అప్పుడు రైస్ ఆన్ చేయండి చాలు. ఫోన్ చేసిందండి. హలో మా, అవునా? ఇలాంటి టైంలో ఎలా అమ్మా ఇలా? వంట అమ్మాయి రాదంట రేపు. పాప నాకైతే రేపు ఆఫీస్ ఉంది, నేనైతే బిజీగా ఉంటాను. నాకు కూడా పని ఉంది. మరి వారం రోజులు ఉండమన్నావు, నువ్వే చూసుకో, నాకు తెలియదు. నన్ను మాత్రం మళ్ళీ తర్వాత ఇబ్బంది పెట్టకు. ఏంటి ప్రాబ్లం ఏంటి? వంట ఆవిడ కూడా రాదంట, నాకు పనులు ఉన్నాయి బయట. ఇది చూసారా, మీకు అప్పుడప్పుడు వంట అమ్మాయిలు మానేసి అవకాశం ఇస్తారు, చక్కగా మీరు వండొచ్చు. బాగా కూడా చాలా బాగుంటుంది అంటావు కదరా? చాలా బాగుంటుంది. మన ఇంట్లో వాషింగ్ మిషన్ బట్టలు వేయడానికి అవుతుందా అవ్వట్లేదా? వేసేసి అయితే పనమే ఉంది కదా. ముందుగానే అంట్లు అన్ని తోమాలి, చాలా పనులు ఎంతసేపు ఉంటాయి తోముతుంది కదా. అంట్లు? పావు గంట అరగంటలో అంట్లు తోమేస్తుంది. తర్వాత మా ఇంట్లో బట్టలు చూపించరు ఎక్కడున్నాయో, ఓ 2 లోడ్లు అవుతాయి. ఈ వారం అయితే మన ఇంట్లో వంట అమ్మాయి పని అమ్మాయి ఇద్దరు వెళ్ళిపోతారు. మిథున్, మనకి ఈ టైంలోనే పనమ్మాయిలు ఎంత లాయల్టీగా ఉన్నారని తెలుస్తుంది. చాలా మంది ఎక్కువ మంది ఇంట్లో మనుషులు ఉంటే పని చేయడానికి ఇష్టపడరు కదా, ఇప్పుడు తెలుస్తుంది మనకి చేస్తారా చేయరా అనేది. వీళ్ళ దగ్గర ప్రతి దానికి ఆన్సర్ ఉంది, అదే. వాళ్ళు ఫిక్స్ అయ్యి వచ్చారు. వాళ్ళు ఏమాత్రం మొహమాట పడట్లేదు. నువ్వేమో వాళ్ళని ఎంకరేజ్ చేయి, వారం ఉండండి 10 రోజులు ఉండండి అని. మేము వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడుకోండి, మీరు మా ముందు ఎందుకు, మనం మాట్లాడుకుందాం. ఏం చేస్తున్నావు నువ్వు? సెట్ చేస్తాను నీకు, యూ కెన్ యూజ్. కిచెన్ రెడీ. అలా ఎలా సెట్ చేస్తావు? వాళ్ళే అన్ని కబుర్లు చెప్పారు. బాగానే సెట్ చేస్తావు శరత్. వాళ్ళే వీళ్ళు రావాలని చెప్పి పని చేయలేదు మధ్యాహ్నం అంతా. సో అందుకు మన పనులు మనం కొన్ని నేర్చుకోవాలి, చేసుకున్నట్టు ఉండాలి. చూసావు అంట అన్నింటిలో ఎందుకు దూరిపోతావని. దూరుతాను కాబట్టి అవన్నీ నాకు తెలుసు. థ్యాంక్ యూ, పని అయింది. వంటగది వాడుకోవచ్చు. యా, మీరు వంటగది వాడించుకోవచ్చు. బెడ్రూమ్ కూడా ఓకే మనకి. ఒక 2 రోజుల్లో గెస్ట్ రూమ్ కూడా సెట్ చేసుకోవచ్చు శరత్. కానీ ఈ మొత్తం ఈ ప్లైవుడ్లు, ఈ వుడ్ వర్క్ ఇదంతా రూమ్లో పంపించేయాలి అయితే. శరత్, మనకు అస్సలు నచ్చట్లేదు శరత్, మనం అంత అడ్వాంటేజ్ తీసుకుంటున్నాం అని. బాగాలేదు కూడా మనం అలా చేయడం. పర్లేదులే, మన వాళ్ళే కదరా. మనోళ్ళు అని చెప్పి ఎన్ని రోజులని అడ్వాంటేజ్ తీసుకుంటావు? మనకైనా ఉండాలా? ఇప్పుడు చెప్పేదాం ఇంటికి వెళ్ళిపోదాం అని. ఒక మంచి కవర్ డ్రైవ్ ఇస్తాను, నువ్వు దాని ప్రకారం సెట్ అయిపో. ఓకే ఓకే. సూట్ కేసులు అవన్నీ అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ ఏమన్నా బ్యాగులు పంపించి చెప్పే వాళ్ళకి. మీకు ఇది గుడ్ న్యూసో తెలీదు, బ్యాడ్ న్యూసో తెలీదు. నేను బ్యాడ్ న్యూసే అని అనుకుంటున్నాను. మాది ఇల్లు, కిచెన్ అంతా రెడీ అయిపోయింది, బెడ్రూమ్ ఒకటి రెడీ అయిపోయింది. సో మేము వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా? కంప్లీట్ అయిపోయిందా? లేదు, అంటే కిచెన్ అంతా రెడీ అయిపోయింది, బెడ్రూమ్ ఒకటి రెడీ చేసుకున్నాము. సో దానికంటే ముందు మీకు ఇంకోటి చెప్పాలి. మీరు యాక్చువల్గా కంగ్రాచులేషన్స్, మీరు గెలిచారు. ఏంటి ఇది మీరు రియాలిటీ షో అంటారో లేకపోతే ఏమంటారో తెలియదు. అంటే యాక్చువల్గా మేము మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం, మీరు ఎలా రియాక్ట్ అవుతారు చూద్దాం, మీకు ఎంత పేషెన్స్ ఉంది, ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఇలాగా చిరాకు పెడితే మీరు ఎలా తట్టుకుంటారు, ఇవన్నీ మా ఇద్దరం ట్రై చేద్దాం అనుకున్నాం.
సో ఇది ఈ 3 రోజుల్లో అలా ట్రై చేస్తాం. మీరు 100కి 100 మార్కులు తెచ్చుకున్నారు. యూ గైస్ ఆర్ సచ్ లవ్లీ పీపుల్, నైస్ పీపుల్. చాలా పేషెన్స్ ఎక్కువ. మీరు ఒక మంచి అంటే మీలాంటి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలి. మీరు కొంచెం ఎక్కువ చేస్తుంటే ఏమనుకోవద్దు. ఇంకా చాలా రోజులున్నా ఇంతే హ్యాపీగా చూసుకుందాం. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది అసలు. ఏంటి కాంటెస్ట్ ఏదో రన్ చేసినట్టు. అంటే అంటే మేము అనుకున్నాం ఛాలెంజ్ అండి అది. ఛాలెంజ్ మీరు గెలిచారు. అస్సలు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నిజంగానే ఏదైనా ప్రైజ్ ఇస్తారంటావా? చూద్దాంలే, షరత్ ఏమైనా ఇస్తారేమో కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము.